ఇప్పుడు ఈ ఈ కేశవచంద్ర రమావత్ అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్లో కేసీఆర్ అని ఉంది. ఈ స్టోరీ నీకు ముందే తెలుసా? చెప్పాడా మొత్తం? స్టోరీ సిట్టింగ్ అప్పుడు స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్పాడు. చెప్పి నువ్వు అడిగావా హీరో ఎవరు అని అడిగావా? మీకు గుర్తుందా? అడిగాను. నన్ను చూస్తావేంటి నువ్వు? అడిగింది తను హీరో ఎవరండి అని. ఎవరు నువ్వేం చెప్పావు? అప్పటిదాకా నాలో 2 ఆలోచనలు ఉండే. ఒకటి లేదు, వీళ్ళ ఇంటికి వెళ్ళే లోపల ఒక డిసైడ్ అవ్వాలని నేను సుజాత బయలుదేరాం. శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ బాబుకి ఒకటి అనుకున్నా, సుమక్కకి టచ్లో వెళ్ళి వీళ్ళిద్దరే పక్క అంటే వాళ్ళు చేయకపోతే నా సినిమా నేనే చేసుకున్నాను. ఒక 2-3 సలహాలు ఇచ్చారు, ఎవరో కాదు. ఫస్ట్ అంజన్ ఇచ్చాడు, తర్వాత ధనరాజ్ అన్న ఇచ్చాడు ఆ భరోసా. వెళ్ళి నేను చెప్పాను కదా మీరు ఎవరండి ఇందులో హీరో అని. తను అడగలేదు, మేడంకి ముందే తెలుసు, వాళ్ళ అమ్మగారికి ముందే చెప్పి తను అడిగినప్పుడు నేనే హీరో అని చెప్పాడా? చెప్పాను. కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది నీకు? ఫస్ట్ కథ విన్నాకనే ఒప్పుకున్నా. నేను తర్వాత అడిగాను హీరో ఎవరు అని. అయితే కథ మీద ఫస్ట్ నీకు కథే హీరో అన్న ఒక నమ్మకం కుదిరింది. అంతే. వెరీ గుడ్.